హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఈరోజైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పీర్ల పండగ చూపిస్తున్నాను మీకు. చూడండి, పీర్లు అసలు ఇంటి ముందు అనమాట. ఇంటికి ఎర్లీ మార్నింగ్ డైలీ ఇంటికి వస్తాయి కదా. సో అలా వచ్చినప్పుడు తీసామన్నమాట ఈ వీడియో. చూడండి, అసలు పీర్ల పండుగ అంటేనే ఎంత బాగుంటుంది కదా. అసలు కులాలు మతాలు అని ఏ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఇంటికి పీర్లు పోయి అసలు చాలా చాలా బాగా అనిపిస్తుంది. మనుషుల మధ్యలో డిఫరెన్సెస్ అనేది మనకు తెలియదన్నమాట ఈ పండగకి. ఏ కులం ఏ మతం అని ఏం చూడకుండా అందరూ ఒకటైపోతారు. చూడండి, అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో అనమాట పీర్ల పండుగ. అసలు పీర్ల పండుగ వచ్చింది అని అంటే ప్రతిరోజు నైట్ అంతా ఊరంతా ఒకే దగ్గర చేరుకుంటారు. పీర్ల దగ్గరికి చేరుకొని అసలు ఎంత చక్కగా ఆడుతుంటారు చూడండి. కనుల పండగలా ఉంటుంది చూస్తుంటేనే. మేమైతే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో ఉండేవాళ్ళం కాబట్టి డైలీ వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు అందరూ కలిసి డే అంతా ఎంత వర్క్ చేసుకున్నా, ఎలాంటి పనులు చేసుకున్నా నైట్ అయ్యేసరికి ఊరంతా ఒకటైపోతుంది. వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అందరూ కలిసి ఎంత చక్కగా ఆడుతుంటారు కదా. అసలు పీర్ల పండగ వచ్చింది అని అంటే మెయిన్లీ బాయ్స్ అయితే కాళ్ళకి గజ్జెలు కట్టుకొని టవల్స్ అది తీసుకొని ఎంత బాగా ఆడుతుంటారో అసలు నిజంగా. అసలు చూస్తుంటేనే కళ్ళు సరిపోవన్నమాట. పీర్ల పండుగ ఉన్న అన్ని డేస్ కూడా ఎంత బాగా అనిపిస్తుందో. ఎప్పుడెప్పుడు నైట్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళాలా అని అనిపిస్తుంది కదా మనకి. సో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది పండగ ఉన్నన్ని డేస్. అసలు పీర్ల పండుగ వచ్చింది అని అంటేనే చాలా ఎక్సైట్మెంట్తో చాలా హ్యాపీగా ఉంటాము. ఎదురు చూస్తాము ఎప్పుడు వస్తుందా అని. కానీ మళ్ళీ అయిపోయే రోజు మాత్రం చాలా ఏడుపు వస్తుంది. ఇంత బాగా కలిసి ఊరంతా ఒకే ఫ్యామిలీలా కలిసి ఎంత చక్కగా ఆడి పాడి ఎంత బాగా చూసుకుంటారు కదా అసలు. అలాంటిది లాస్ట్ డే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతుంటే ఎంత బాధేస్తుందో, ఏడుపు వస్తే నాకు నిజంగా రియల్గా నేను చూసినప్పుడు కూడా నాకు అంతలా బాధ అనిపించలేదు. ఎందుకో ఈ వీడియో చూస్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది. అరే లాస్ట్ ఇప్పుడే కదా పీర్లు, ఇంకా లాస్ట్ డే కదా, ఇంకా రేపటి నుంచి రావు కదా అని ఎందుకో కళ్ళలో వాటర్ వచ్చేసాయి అనమాట. మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటుందా లాస్ట్ డే? కామెంట్ చేయండి. సో చూడండి, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే చాలా బాగా చేస్తారండి పీర్ల పండుగ. మా విలేజ్లో అయితే అంతగా చెయ్యరనమాట, ఇవేవి ఉండవు. ఇంకా మేము చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వాళ్ళు మంటలు పెట్టేసుకొని చేస్తున్నారు. అలా కొంచెం ఇంకోటి ఏంటి అని అంటే టీలు గుర్రం అని ఎన్నెన్నో రకాలుగా వేషాలు వేసుకొని మా చిన్నప్పుడు మమ్మల్ని అయితే చాలా భయపెట్టించేవారు. సో మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉండుంటాయి కదా మీ అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో. సో ఇప్పటికీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలా బాగా చేస్తారు. మా విలేజ్లో అంతలా ఉండదు. అందుకే మేము పీర్ల పండుగ వచ్చింది అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. సో ఇక్కడ చూడండి, లాస్ట్ డే పీర్లు ఇంకా చూడండి ఊరు జనమంతా వచ్చేసారు కదా అసలు. అవి పీర్లు ఆడుతుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, వెళ్ళేటప్పుడు అంత ఏడుపు వచ్చేస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో చూడండి ఎంత జనం, ఊరంతా ఒకటైపోతారనమాట. అందరూ వచ్చి చూడండి పీర్లు ఆడుతుంటే ఎంత హ్యాపీగా ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు. మీకు కూడా ఫీలింగ్ వస్తుంది కదా. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇంటి పైన కూడా చూడండి జనాలు ఎలా ఎక్కిరో. మా చిన్నప్పుడు కూడా మేము ఇలానే ఎక్కి చూసేవాళ్ళం అనమాట. భయం వేస్తుండే కింద పడిపోతామేమో అని. కానీ చూడండి అసలు అంత భయం ఉన్నా కానీ ఈ పీర్లను చూడడానికి వచ్చేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు. ఎంత బాగా అనిపిస్తుందో అసలు. నేను అన్నీ చాలా మిస్ అయిపోతున్నానండి. పక్కన చిన్న చిన్న కేకలు వినిపిస్తున్నాయి. అది నా చిన్న బాబు అనమాట. మీకు హాయ్ చెప్తున్నాడు నా బాబు.
సో మీరు కూడా మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఈ ఊరు పేరేంటో మీకు తెలిస్తే చూసి కామెంట్ చేయండి. ఓకేనా? సో మన సైడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలుస్తుంది కదా! అలా అనమాట. సో పీర్ల పండగ లాస్ట్ డే అయితే చాలా ఆడతారు పీర్లు. మిగతా డేస్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడడం అట్లా ఉంటుంది. కానీ లాస్ట్ డే మాత్రం అన్ని పీర్లు ఒకే దగ్గర ఎంత చక్కగా ఆడతారో అసలు. నిజంగా ఇవన్నీ భూమి మీద అసలు ఎంత మాయలా ఉంటుంది కదండీ! ఆ భగవంతుడు రావడం అసలు ఎంత హ్యాపీగా, ఎంత మంచిగా అనిపిస్తుందో ఇవన్నీ చూస్తుంటే. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇలా పీర్లన్నీ ఒకే దగ్గరికి చేరుకొని చాలాసేపు ఆడతారు. మ్యాక్సిమం మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకి ఆడుతూనే ఉంటాయన్నమాట పీర్లు. ఇంకా తర్వాత ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. లాస్ట్ ఏపుచ్చి తల కొట్టాలి అని అంటారనమాట. సో అలా వెళ్ళేటప్పుడైతే పీర్లు పరిగెత్తుతాయి. చాలా భయమేసేది ఆ టైంకి. కానీ అది రూల్ కదా! తర్వాత ఇంకా పీర్లయితే వెళ్ళిపోతాయండి. చాలా ఏడుపొస్తది ఆ టైంకి నాకైతే. నేనైతే చాలా ఇయర్స్ నుంచి పీర్ల దగ్గరికి వెళ్ళాలి అనుకున్నా అది కుదరట్లేదు అసలు. అదేంటో మరి నా బ్యాడ్ లక్ అనుకుంటా. మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్‌కి ఎప్పుడు వెళ్తానో, ఇవన్నీ నా కళ్ళతో ఎప్పుడు చూస్తానో ఏంటో. మీకు కూడా ఇలాంటి మెమోరీస్ ఉన్నాయా? అయితే మీకు కూడా గుర్తు చేస్తున్నాను కదా నేను. సో అంతే కదా! అమ్మమ్మ వాళ్ళ విలేజు అంటేనే మనకి మెమోరీస్ అనమాట. గుడ్ మెమోరీస్ కదా! ఎమోషనల్ మెమోరీస్ కూడా. సో మీకైతే ఇక్కడ పీర్లు చూపిస్తున్నా చూడండి. చాలామందికి మన తెలంగాణలో స్పెషల్ కదా పీర్ల పండగ. సో వేరే విలేజెస్‌లో చేసుకుంటారో లేదో నాకు తెలీదు. తెలియని వాళ్ళు ఎలా చేస్తారు ఏంటిదనేది చూస్తారని చెప్పి ఈ వీడియో పెట్టాననమాట. మనకి కూడా మెమొరీగా ఉండిపోతుంది కదా! సో అలా అనమాట. చూడండి అసలు పీర్లు ఎంత బాగా ఆడుతున్నాయో అబ్బా! నిజంగా వీడియోలో చూస్తుంటే నేను దగ్గరుండి పట్టుకొని ఇలా హగ్ చేసుకున్నట్టు అనిపిస్తుందనమాట. అంత దగ్గరగా అనిపిస్తుంది నాకు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అంటే మనం అంత లీనమైపోయామనమాట. అంత మిస్ అవుతున్నామనమాట. సో మీరు కూడా మిస్ అయినప్పుడు ఇలానే అనిపిస్తుంది కదా మీకు కూడా? చూడండి ఎంత బాగా ఆడుతున్నాయో పీర్లు అసలు. నిజంగా చాలా మిస్ అయిపోతున్నానండి. ఇందాక మీకు చెప్పాను కదా ఏ బుజ్జి తల కొడతారు అని. ఇలా అనమాట. ముందు ఒకతను తీసుకొని వెళ్తుంటే వెనకాల నుంచి పీర్లు పరిగెత్తుతాయి. ఏ పీరు అయితే కొడుతుందో సో చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ పీర్లన్నీ ఒకే దగ్గర ఉన్నాయి చూడండి. ఊరు జనమంతా ఒకటైపోయారు. అసలు ఎంత బాగుంటుందో ఇలా చూస్తే. నిజంగా ఇలాంటివన్నీ పల్లెటూర్లలోనే సాధ్యమవుతుంది కదా! సో అందుకే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరంటే చాలా చాలా ఇష్టం అనమాట. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! చిన్న, పెద్ద అసలు తేడానే ఉండదు. ఎలా పరిగెత్తుతున్నారు చూడండి. పీర్లన్నీ కూడా ఎంత చక్కగా అసలు ఎంత స్పీడ్‌గా పరిగెత్తుతున్నాయో అసలు. నిజంగా భలే అనిపిస్తదండి. మనమైతే మిస్ అయిపోతున్నాం కానీ ఊర్లో ఉండి చూసిన వాళ్ళందరూ లక్కీ అనమాట. చూడండి అందరూ మిద్దె పైనకి ఎక్కేస్తారు. కింద ఉంటే కనిపించదు. ఇంకొకటి పరిగెత్తుతారు కదా అందరూ. సో చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకి అందరూ అసలు భలే ఉంటుందండి నిజంగా పల్లెటూర్లలో. అందుకనే మీకు కూడా చూపిస్తున్నా అనమాట. కొంతమందికి పల్లెటూర్లు అంటే అంటే అక్కడ అందరూ సిటీలో ఉంటారు కదా మ్యాక్సిమం. పల్లెటూర్లలో ఉండడం చాలా తక్కువ. వాళ్ళ కోసం అనమాట. ఒక జ్ఞాపకార్థంగా ఉంటుంది అని తీశాను. ఓకేనా? సో చూడండి పీర్లు చూడండి ఎలా ఆడుతున్నాయో అసలు. ఎంత బాగుంటుందో అసలు. నిజంగా ఎంత అదృష్టం ఉండాలి కదండీ ఇలాంటివి మన కళ్ళతో మనం చూసి
దేవుడికి అంత దగ్గరగా వెళ్ళాలి అని అంటే నిజంగా రాసి పెట్టుండాలి అని అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అంతేనా? ఇంకా మా చిన్నప్పుడైతే పీర్లు ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకి వాటర్ పోసి పడుకునేవాళ్ళం అనమాట. అలా పడుకుంటే పీర్లు మనల్ని మన పైనుంచి దాటుకుంటూ వెళ్తుంటాయి. కొన్ని పీర్లయితే తొక్కుతారు కదా! అలా చేస్తే మంచిది, ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలకి మంచిది అని పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు పడుకుంటారనమాట. అది నిజంగా చిన్నప్పుడు పీర్లు వస్తున్నాయి అంటేనే చాలా భయమేస్తుండే. కానీ పెరిగే కొద్దీ అసలు ఎంత భయపడ్డామో అంత ఇష్టపడడం అనేది స్టార్ట్ అయిందనమాట. నిజంగా ఈ జనరేషన్ పిల్లలకి ఇవేవి తెలీదండి అసలు. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అవన్నీ మిస్ అయిపోతున్నారు చిన్న పిల్లలైతే. పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే చక్కగా పడుకోబెట్టి దాటిపిచ్చుకుంటూ భలే అనిపిస్తుంది నిజంగా. అందుకే ఆ రోజులు అంత మంచిగా ఉండేవి. ఈ రోజుల్లో ఇవేవి జరగట్లేదు కాబట్టి ఈ జనరేషన్ ఇలా తయారయింది. అంతే కదా! సో, నేనైతే చాలా బాధపడుతున్నాను. నా పిల్లలు మిస్ అయిపోతున్నారే ఇవన్నీ చూడలేకుండా అని. ఆ అదృష్టం ఉండాలి కదా! ఎంతైనా రాసిపెట్టుండాలి. చూడండి. సో, పీర్లయితే ఇలా దుంకుతున్నాయో అసలు. వావ్! నేను విలేజ్‌కి వెళ్ళలేదండి. విలేజ్‌కి వెళ్ళింటే నేనసలు చూసేదాన్ని హ్యాపీగా. మనసు ప్రశాంతంగా ఉంటుండే. కాకపోతే నేను మిస్ అయిపోయాను కాబట్టి వీడియోలో చూసి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా దేవుడివి. కానీ ఎంతైనా మిస్సింగే కదా! చాలా మిస్ అయిపోతున్నా. అందుకే బాధేస్తుంది. ఇట్స్ ఓకే. మనకి రాసిపెట్టి లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయలేం కదా! సో, మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్‌లో అయితే ఇంత బాగా చేస్తారంటే ఊరంతా ఒకటైపోయి అందరూ ఒకే దగ్గరికి చేరుకొని చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ చూడండి పీర్లు ఎలా పరిగెడుతున్నాయో అసలు. నిజంగా భలే ఉంటుంది అసలు. వావ్! మీకు కూడా మీ మెమోరీస్‌ని గుర్తు చేశాను కదా! పల్లెటూర్లలో చూడండి ఎంత బాగుంటుందన్నమాట. ఇంకా డైలీ నైట్ టైమ్ అయితే అసలు ఆడుతూనే ఉంటారండి. నైట్ 1, 2, 3 అయినా కూడా బాయ్స్ ఆడుతుంటారు. ఇంకా లేడీస్ అయితే బొడ్డెమ్మ అది కొడుతుంటారనమాట. చాలా బాగుంటుంది. నేను అక్కడ లేను కాబట్టి వీడియో క్లారిటీగా దగ్గరుండి తీయలేకపోయాను. సో, మీకోసం మీకు చూపించాలి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పండగ ఇంత బాగుంటుంది అని చూపించడానికి వీడియో తీయమని చెప్పి తీపించి మీకోసం పోస్ట్ చేస్తున్నా అనమాట. సో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ మెమరీస్ మీకు గుర్తొచ్చాయా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అని చెప్పి. ఓకేనా? సో, మొత్తానికైతే ఇదండి పీర్ల పండుగ. వీలైతే నెక్స్ట్ ఇయర్ నేను క్లారిటీగా తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన వీడియోస్ని అన్నీ చెక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి, ఏంటి, ఎలా అనిపించింది అని. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. సో, మా బాబు కేకలను అయితే కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఓకేనా? సో, పీర్ల పండుగ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఇంత బాగా చేస్తారనమాట. ఇంకా రియల్గా నైట్ టైం చూస్తే చాలా బాగుంటుంది. కానీ నైట్ టైం అయితే వెళ్ళలేదు కదా! నేనైతే అక్కడ లేను కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు వీడియో తీపించి పోస్ట్ చేస్తున్నా. సో, లాస్ట్‌కి అయితే ఏ బూజీ తల అది కొట్టిన తర్వాత పీర్లన్నీ కూడా మసీద్ దగ్గరికి వెళ్ళిపోతాయండి. ఇంకా ఆ రోజే లాస్ట్ అనమాట. నైట్‌కైతే ఆడినంత సేపు ఇక్కడ ఆడేసి మసీద్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నైట్ ఇంకా బొంగులు అవన్నీ వేసి దేవుడి దగ్గర మొక్కుకుంటాము. ఇంకా కాళ్ళు మొక్కి లాస్ట్ అదే అనమాట. ఆ రోజే కదా లాస్ట్. ఇంకా పీర్లు అయితే రావు. మొత్తానికైతే తీసేసారు. ఆ రోజు పీర్లు కూడా ఏడుస్తాయి అనమాట. చాలా బాధేస్తుంది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.